what happened on the day of resurrection. పునరుద్ధాన దినమున ఏ సంగతులు చోటు చేసుకున్నాయో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. There are many things that happened చాలా సంగతులు జరిగాయి. on the day of resurrection. పునరుద్ధాన దినమున The Lord appeared so many people, nearly I think 5 people he appeared on that day. ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు 5గురికి కనపడ్డాడు. Because many people did not believe. అనేక మంది ప్రభు యొక్క పునరుద్ధానమును నమ్మలేదు. Yesterday we have seen about those women. నిన్నటి దినాన నమ్మని స్త్రీలను గురించి చూసాము. How they heard Lord all their life that Jesus Christ is going to die. He'll be buried and he will rise again. They did not hear from anyone. They heard it from the Lord. వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వయముగా ప్రభువే పలికిన మాటలు, నేను సిలువనెక్కనైనా చనిపోతాను, భూస్థాపన చేయబడతాను, తిరిగి లేస్తానని ఎవరో చెప్పిన మాటలు కాదు కానీ ప్రభువే తానే స్వయంగా చెప్పినప్పుడు వారు విన్నారు కానీ నమ్మలేదు. If they don't believe what God said, then who has to tell? చూడండి, ప్రభు చెప్తేనే వారు నమ్మలేదంటే ఇంకా ఎవరు చెప్తే నమ్ముతారు? We are human beings possessed with unbelief. మనము మనుషులము అపనమ్మకముతో, నమ్మలేని పరిస్థితులతో మనం చిక్కుకొని ఉంటాము. It was there on that day, it is today also. ఆ దినాల్లో ఆ విధంగా ఉంది, నేడు కూడా ఇదే యథార్థము. Unbelief. అపనమ్మకము, We don't believe. మనం నమ్మము. Oh, those days it has happened, it cannot happen now. ఆ రోజుల్లో జరిగిందిలే, ఈ రోజులో ఆ విధంగా ఉండదు అనుకుంటాము. God is the same. కానీ దేవుడు ఒకే రీతిలో ఉన్నవాడు. The same yesterday, today and forever. ఆయన నిన్న నేడు యుగాంతము ఒకే రీతిలో ఉండే దేవుడు. Shall we take our book, Gospel to Luke, లూకా రాసిన సువార్త chapter 24. 24వ అధ్యాయము. We'll read from 33. 33వ వచనం నుండి మనం చదువుకుందాము. 24:33. లూకా సువార్త 24వ అధ్యాయం 33వ వచనము. We'll read a few verses. కొన్ని వచనాల్ని మనం చదువుకుందాము. Yes. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడిరి వచ్చిరి. చదవండి, మార్చి చదువుకుందాము. త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగో తెలుపబడెనో అదియు తెలియజేసిరి. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను ముట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. Enough. చాలండి. We'll see later. So this is what happened on the day of resurrection. పునరుద్ధాన దినమున జరిగిన సంగతులు ఇవి. There are 2 people, they were going from Jerusalem, they are going away. ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయిను గ్రామమునకు వారు వెళ్ళిపోతున్నారు. Same chapter, verse 13. అదే అధ్యాయము 13వ వచనము. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు అడమర దూరముననున్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. It is about 7.5 miles from Jerusalem, Emai, and 2 disciples. I mean, it's not 2 among the 12. There were another 2. They were also had faith in the Lord. They also served him. They also went after him. They stayed in Jerusalem, thinking that 3rd day that something will happen. 7:30 అంటే ఇక్కడ యెరూషలేము నుండి
ఇమ్మాయు గ్రామమునకు 7.5 మైలు దూరంలో ఉంటుంది. ఈ ఇద్దరు శిష్యులు అన్నవారు వీరు 12 మందిలో ఒకరు కాదు, 12 మంది కన్నా వేరైన ఇద్దరు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించిన వారే. వారు ఏమనుకున్నారు? 3వ దినమున ఏదో అద్భుతము ఆశ్చర్యము జరగనైంటుందని అనుకున్నారు. But nothing has happened. కానీ ఏది కూడా జరగలేదు. They were going discouraged condition. నిరుత్సాహ స్థితిలో వారు వెళ్ళిపోతున్నారు. Verse 14. 14వ వచనము, మనకు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకడు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. The Lord, see, they were very much discouraged. వారు ఎంతో నిరుత్సాహపడ్డారు. They said that there is no use now. Let us go away to our home. వారేమనుకున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా ఉపయోగం లేదు కాబట్టి మన ఇళ్లకు మనం వెళ్ళిపోదాము అనుకున్నారు. Very discouraged. ఎంతో నిరుత్సాహపడ్డారు. Two people. ఇద్దరు వ్యక్తులు. You know, the Lord came and met them on the way. ప్రభువు మార్గములో వారిని కలుసుకున్నాడు. What is that we can learn from here? మనం ఇక్కడ నుండి ఏం నేర్చుకోవచ్చు? Maybe one or two. ఒకరు కాని ఇద్దరు కానివ్వండి, If they're very much discouraged. వారు ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. The Lord is mindful of them. ప్రభువు వారి పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. Many times we think when we are in problem, చాలాసార్లు మనం ఏమనుకుంటామో, మనము సమస్యల్లో ఉన్నప్పుడు God has forgotten us. దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటాము. People also in the same condition. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అదే స్థితిలో ఉన్నారు. God has forgotten. దేవుడు మర్చిపోయాడు. We thought that something will happen, but so far nothing has happened. Some people say they have seen. We don't know how far it is true. 3వ దినమున ఏదో జరుగుతుందని మనం అనుకున్నాము, కానీ ఏది కూడా జరగలేదు. కొద్దిమంది అంటున్నారు ప్రభువుని చూసామని, అది ఎంతవరకు నిజమో కూడా తెలియదని నిరుత్సాహముతో వెళ్ళిపోతున్నారు. Jesus himself drew near to them. అయితే యేసే తానే వారికి దగ్గరగా వచ్చి వారితో సంభాషిస్తా ఉన్నాడు. Psalm 115, 115వ కీర్తన verse 12. 12వ వచనము. Verse 12. 12వ వచనము. Let us read all of us together. అందరము కలిసి చదువుకుందాము. This is everybody's problem. ఇది అందరి సమస్య. Younger, elder, older, all people. యవనులు కానివ్వండి, మధ్య వయస్సు, పెద్దలు, వృద్ధులు, అందరి సమస్య ఇది. 115:12. యెహోవా మమ్మను మర్చిపోలేదు. Enough. The Lord has not forgotten us. యెహోవా మమ్మను మర్చిపోలేదు. In English it says he is mindful of us. ఇంగ్లీష్ లో ఆయన మన పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. Now he rose again from the dead. కాబట్టి ఇప్పుడు ప్రభు తిరిగి లేచాడు. So much work is there to be done. ఇప్పుడు చేయవలసిన కార్యము ఎంతో ఉంది. But he kept all aside. అయినప్పటికీ ప్రభు వాటన్నిటిని పక్క నుంచి He was mindful of these two discouraged disciples. నిరుత్సాహములో ఉన్న ఈ ఇద్దరు శిష్యుల పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. When their discussion shows they are very much depressed. వారి యొక్క సంభాషణ వారెంతో నిరుత్సాహంలో ఉన్నట్టుగా The తెలియపరుస్తుంది. Lord has not forgotten. ప్రభు వారిని మర్చిపోలేదు. The Lord has not forgotten us. ప్రభు మనల్ని మర్చిపోలేదు. Something adverse happens in our life. కొన్నిసార్లు ఏదైనా ప్రతికూలమైన సందర్భాలు మనలో జరిగినప్పుడు First thing, మొట్టమొదటి విషయము what we say? మనం ఏమంటాము? God forgotten us. దేవుడు మనల్ని మర్చిపోయాడు. It is very simple. అది చెప్పడం ఎంతో సులువు. If you tell about others, ఇతరుల గురించి చెప్పాలంటే they will bang us. వారు మనల్ని తంతారు, అంటారు కదా, తిడతారు. తిడతారు. ఇప్పుడు యేసు ప్రభు ఒకడే దొరికిండు మనకు. ఇప్పుడు యేసు ప్రభు ఒక్కరే దొరికాడు. ఆయన ఏమన్నాడు? ఆయన ఏమనడు. So blame him. కాబట్టి ఆయన నిందించాలి. He has forgotten us. ఆయన మనల్ని మర్చిపోయాడు. He is not mindful of us. ఆయన మా గురించి ఎలాంటి పట్టింపు కలిగి ఉండడు. Lord has left all those things. That's the first day of the resurrection. So much he has to do. But he is mindful of these two discouraged people. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానమైన మొదటి దినమున చేయవలసిన అనేకమైన పనులున్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి నిరుత్సాహములో కృంగిపోయిన ఇద్దరు శిష్యుల యొద్దకు ప్రభు వచ్చాడు. There are many people sitting here. ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. Young people. యవనస్తులు. While looking at your face, మీ ముఖాలు చూస్తుంటే చాలా బాధలో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు అనిపిస్తుంది. దేవుడు మర్చిపోయాడు మా గురించి చెప్పట్లేదు. చూడండి, బయట కనకపోయినా కానీ లోపల దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని. Why? ఎందుకు? Things are not happening
what we expected to happen. మనము ఏవైతే కావాలి అవుతుంది అని అనుకున్నామో అవి జరగట్లేదు. Why it is delaying? ఎందుకు ఆలస్యం అవుతుంది? Why it is cancelled? ఎందుకు అవి రద్దయిపోయాయి? So many problems. ఎన్నో సమస్యలు. God has not forgotten you. దేవుడు నిన్ను మర్చిపోలేదు. Even if you tell also, he don't mind. ఒకవేళ నువ్వు ఎన్నిసార్లు ఆ మాటన్నా ఆయన పట్టించుకోడు. మమ్మల్ని అంటే అదే మమ్మల్ని అంటే never we don't want to see your face at all. మరలా నీ ముఖం చూడటం నాకు ఇష్టం లేదంటాము. But he is gracious God. కానీ ఆయన కృప కలిగిన దేవుడు. He knows your condition. ఆయనకు మీ పరిస్థితి తెలుసు. So these two people, ఈ ఇద్దరు శిష్యులు as they were walking in the wilderness, వారు ఆ యొక్క ప్రాంతంలో మార్గంలో నడుస్తూ వెళ్ళేటప్పుడు he himself came. ప్రభువు తానే వచ్చాడు. 12 disciples are there. 12 మంది శిష్యులు ఉన్నారు. So many people are there. అనేక మంది ప్రజలు ఉన్నారు. So many things to be done. ఆయన చేయవలసింది చాలా పనులు He ఉన్నాయి. left everything. అన్నిటిని విడిచిపెట్టాడు. Something around evening time, like this time only. బహుశా సాయంకాలం ఇంచుమించు ఇదే సమయంలో. Read their verse. ఆ మాటను చదువుతాను చూడండి. Next. Verse 15. 15వ వచనము. వారు సంభాషించుచు ఆలోచించుచు కొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. They were sorrowful. వారు దుఃఖముఖులై ఉన్నారు. Very sorrowful. ఎంతో బాధలో ఉన్నారు. That's why he came to them. అందుకొరకే వారి దగ్గరకు వచ్చాడు. They were in problem. వారి సమస్యలు ఉన్నారు. Children, there's so many people, so many times it happens. Something happens. Immediately we decide that God has forgotten. We don't know what I have to do. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఏ విధంగా ఉంటాయంటే ఇబ్బందులను బట్టి పరిస్థితులను బట్టి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుకుంటాము. 15th verse again. 15వ వచనము. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడిను. ఆయన మీరు నడుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండు. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీకొక్కడివే ఎరుగుదువా అని ఆయనను అడిగాను. Lord said, what is that you people are discussing? ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు? You don't know what happened? ఏం జరిగిందో మీకు తెలీదా? యెరూషలేములో ఈ రోజు ఏం జరిగింది తెలుసా మీకు? యెరూషలేములో ఇవాళ ఏం జరిగిందో తెలుసా? ఎవరితో? To whom is that telling? వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితోని? యేసు ప్రభుతోనే. ప్రభుతోనే అంటున్నారు. నీకేం తెలియదు, నాకు తెలుసు, నీకేం తెలుసు. ఏమంటున్నారంటే నీకేం తెలుసు, నీకేం తెలియదు, మాకే తెలుసు అంటున్నారు. What happened? ప్రభు అడుగుతున్నాడు, సరే ఏం జరిగింది? See what a blindness. చూడండి ఎలాంటి గుడ్డితనమో. See, that's why, because they could not believe, they were sorrowful. వారు నమ్మలేదు కాబట్టి వారు దుఃఖముఖులై దిగుల్లో ఉన్నారు. When we leave our faith, మన విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు we get into problem. మనం సమస్యలో చిక్కుకుంటాము. Don't leave your faith. మీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. Be steadfast. మీరు స్థిరులుగా ఉండాలి. Be unmovable. మీరు కదల్చబడని వారుగా ఉండాలి. Things may come to shake your life. పరిస్థితులు మీ జీవితాన్ని కదల్చడానికి వస్తాయి. God is there. His eyes are upon you. దేవుడు ఉన్నాడు, ఆయన యొక్క దృష్టి మీ వైపు ఉంటుంది. He will not forget. ఆయన మర్చిపోడు. So he was talking to them. What happened to Jesus Christ is telling them what happened to in Jerusalem. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారిని అడుగుతున్నాడు, యెరూషలేములో ఏం జరిగిందని. Read it. అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యంలో శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేస్తురో నీకు తెలియదా? ఇజ్రాయెల్ను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. What a sad part. చూడండి ఎలాంటి విచారకరమైన He is మాట. telling to the Lord. ప్రభుతో అంటున్నారు వారు. Samaritan woman told Jesus Christ, సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో అనింది, you may not know the scripture. నీకు లేఖనాలు తెలియవేమో, నేను చెప్తాను విను అనింది. Messiah is going to come. మెస్సయ్య వస్తాడు. And he will teach us all these things. ఆయన మాకు ఇవన్నీ బోధిస్తాడు. How his heart might have felt. ప్రభు యొక్క హృదయము ఏ విధంగా బాధపడి ఉండవచ్చు.
He's telling Messiah is going to come. మెస్సయ్య వస్తాడని ప్రభుతోనే అంటుంది. Messiah is sitting there. మెస్సయ్య అక్కడే కూర్చొని He is the ఉన్నాడు. Messiah. ఆయనే మెస్సయ్య. His eyes were not open. ఆ కళ్ళు తెరవబడలేదు. And the Lord said, ప్రభు అన్నాడు, I am he that's speaking to you. నేనే మీరు మాట్లాడుతున్న వాడిని. That has changed her life. అది ఆమె జీవితాన్ని మార్చింది. She became a new creation. ఆమె నూతనమైన సృష్టిగా చేయబడింది. She went back to the city. ఆమె ఊరిలోనికి వెళ్ళింది. That Messiah has come. ఆ వర్తమానం వచ్చింది. Messiah has come. మెస్సయ్య వచ్చాడు. He brought almost all the city to ఆ ఊరి వారందరిని తీసుకొని వచ్చింది. If your mind is changed, ఒకవేళ నీ మనసు మారితే, if your faith is gone, నీ యొక్క విశ్వాసము పోతే, Lord will speak, ప్రభు మాట్లాడతాడు, you will not recognize. కానీ నువ్వు గుర్తించలేవు. You will not recognize. నువ్వు గుర్తించవు. Because your mind is not, it is set up to the things of this world. ఎందుకంటే నీ మనసు ఈ లోకపు విషయముల పైన ఆనుకునుంది. You don't have faith. నీకు విశ్వాసము లేదు. God will speak sometimes, you don't understand. దేవుడు మాట్లాడుతుంటాడు కానీ నువ్వు గ్రహించేవాడు You కాదు. don't recognize. నువ్వు గుర్తుపట్టవు. Many people come and for prayer. చాలా మంది ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకుంటానికి వస్తారు. I don't know, I'm praying, but God is not at all answering. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము కానీ ఎందుకో దేవుడు జవాబే ఇవ్వట్లేదు. That may be true or that may not be true also. అది సత్యమై ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో యథార్థం కూడా కాకపోవచ్చు. These two people thought, ఈ ఇద్దరు అనుకున్నారు, we thought that he is the mighty prophet. మేము అనుకున్నాము ఆయనే శక్తివంతమైన ప్రవక్త అని. All things have gone. ఇప్పుడు అన్ని పోయాయి. All our hope has gone. మా నిరీక్షణ అంతా పోయింది. We thought he is the hope of Israel. మేము అనుకున్నాం ఇశ్రాయేలీయుల నిరీక్షణ ఈయననే అని. And he also said third day will rose again. ఆయన కూడా అన్నాడు మూడవ దినాన తిరిగి లేస్తానని. Nothing has happened. ఏది కూడా జరగలేదు. Read that. ఇజ్రాయిల్ 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోయు వాడు ఈయననే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహము కానరాక వచ్చిరి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరును సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. All these things they're telling to the Lord. ఇవన్నీ కూడా ప్రభుతోనే అంటున్నారు. One day, ఒకరోజు one person in our place, he was painting bus stand. మేమున్న చోటునే అంటే మా ఇంటి దగ్గరలో ఒక వ్యక్తి బస్ స్టాండ్ దగ్గర ఈ పెయింట్ వేస్తా ఉన్నాడు. I was going for vegetable market. నేనేమో కూరగాయలు కొనడానికి వెళ్తున్నాను సంతకం. Standing for the bus. నేను బస్ కొరకు అక్కడ నిలబడ్డాను. This boy was painting there. ఈ యొక్క వ్యక్తి ఏమో అక్కడ పెయింట్ వేస్తా ఉన్నాడు బస్ స్టాండ్ పైన. Climbed up and writing. అక్కడ రాస్తా ఉన్నాడు. Then he's listening some message. ఆయన రాస్తా ఏదో వాక్యాన్ని వింటున్నాడు. Then keenly I heard. నాకు కొద్దిగా వినబడింది. That was my message. ఆయన వినే వాక్యము నా వాక్యమే, నేను చెప్పిన వాక్యమే. Then I told him, నేను అప్పుడు ఆయన అడిగాను, బాబు ఏంటిది వింటున్నావు? బాబు ఏం వింటున్నావు అన్నాను. No, I am listening one message. అన్నాడు, నేను ఒక వాక్యాన్ని వింటున్నాను అన్నాడు. Whose message? ఎవరి వాక్యం వింటున్నాను అన్నాను. అది హెబ్రోన్ లో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు అన్నాడు. హెబ్రోన్ లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పేరు దేవదాస్ అంకులు. ఆయన పేరు దేవదాస్ అంకులు. చాలా చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తాడు ఆయన. చాలా గట్టిగా అరిసరిసి చెప్తాడు. Then I said, నీవు చూసినావా ఆయన? నేను అప్పుడు అడిగాను, నువ్వు ఆయనను చూసావా అన్నాను. లేదు నేను చూడలేదు కానీ ఆయన మెసేజ్ అన్ని వింటా ఉంటాను. ఆయన ఏమన్నాడంటే, నేను ఆయనను చూడలేదు కానీ ఆయన చెప్పే వాక్యం అంతా వింటున్నాను అన్నాడు. నేను ఆయన చెప్పాను. నేను అప్పుడు ఆయనతో అన్నాను, ఆయన నేనే అన్నాను. నీవెందుకైతే ఆయన పెద్ద బోధకుడు, ఆ కూరగాయల బ్యాగ్ పట్టుకొని బస్ స్టాండ్ లో నిలబడ్డాం. He could not believe. అసలు నమ్మలేదు. He is in Hebron. ఆయన హెబ్రోన్ ఉంటాడు. ఆ దేవదాస్ గారు వేరు. పెద్ద ఆయన చాలా పెద్ద బోధకుడు. నీవెందుకైతే నువ్వెందుకైతే కూరగాయలు బ్యాగ్ పట్టుకొని అన్నాడు. నీ పేరు కూడా దేవదాస్ ఉండవచ్చు కానీ నీవు కాదు. నీ పేరు కూడా దేవదాస్ అయి ఉండవచ్చు కానీ నువ్వు ఆయన కాదన్నాడు. మెసేజ్ ఇచ్చింది నేనే. అరే లేదురా నాయన, ఆ వాక్యం చెప్పింది నేనే అన్నాను. He could not believe. అసలు నమ్మలేదు.
Same thing happened to these people. ఇక్కడ శిష్యులతో కూడా అదే జరుగుతుంది. Same thing happened to the Samaritan woman. సమరయ స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. Amma, that person is I am. అమ్మా ఆ వ్యక్తిని నేనే. And for these people, వీరు కూడా they're also telling, వారు కూడా అంటున్నారు, we don't know what happened to him. ఆయనకేం జరిగిందో మాకు తెలీదు. We thought that he is the great prophet. మేము ఆయన గొప్ప ప్రవక్త అనుకున్నాము. I will tell you, if your mind is, if your faith, your sight diverted from the Lord, you can't listen to him, you can't recognize his voice. He will be speaking, but you will not recognize. ఒకవేళ మీ విశ్వాసంలో నుండి మీరు తొలగిపోయి మీ యొక్క దృష్టిని మీ యొక్క మనస్సును ప్రభువు నుండి తొలగించినప్పుడు ఆయన మీతో మాట్లాడుతుంటాడు గానీ మీరు ఆయనను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. That's why many young people have problem. అందుకొరకే అనేక మంది యవనస్తులకు సమస్య ఉంటుంది. God is not speaking to me. దేవుడు నాతో మాట్లాడట్లేదు. I've been praying నేను ప్రార్థిస్తున్నాను, since so many years. అనేక సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నాను, No answer. జవాబు లేదు. Maybe God is speaking to you. బహుశా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, Your mind is set up towards the word. కానీ నీ మనసు లోకము వైపు ఉండింది. And that's why your mind is not prepared to hear his voice. అందుకొరకే నీ మనసు ఆయన స్వరమును గుర్తుపట్టలేకపోతుంది. Don't think that he has forgotten you. ఆయన నిన్ను మర్చిపోయాడని అనుకోవద్దు. He will not forget. ఆయన నిన్ను మర్చిపోడు. He has not forgotten these two people ఆయన ఇద్దరు శిష్యులను మర్చిపోలేదు. among thousands in Jerusalem. యెరూషలేములో వేల సంఖ్యలో ప్రజలున్నా He remembered these two discouraged people. ఈ ఇద్దరు నిరుత్సాహపడిన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. Lord knows you. దేవుడికి నువ్వు తెలుసు, Lord knows your heart condition. దేవునికి నీ హృదయ స్థితి తెలుసు, He knows why you are sorrowful. నువ్వు ఎందుకు దుఃఖముగా ఉన్నావు ఆయనకు He తెలుసు, knows that you are confused. నువ్వు కలవరంలో ఉన్నావని తెలుసు, He knows that you are in problem. నువ్వు సమస్యలు ఉన్నావని తెలుసు. He is mindful of you. ఆయన నీ గురించి పట్టింపు కలిగి ఉన్నవాడు. Then further they were talking. కాబట్టి ఇంకా వారు మాట్లాడుతుండగా, Yes. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని కొన్ని లేఖనములన్నిట్లోనూ తన్ను గూర్చిన వచనముల భాగములు వారికి తెలిపెను. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినందున ప్రొద్దు కృంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. So they forced him. Why do you want to go? It is already night. వారన్నారు, అయ్యా ఇప్పటికే అస్తమయం అయిపోయింది, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, మాతో పాటు ఉండు. He only thought some journeyman. వారు అనుకున్నారు ఏదో వారితో కూడా తోటి ప్రయాణికుడు అనుకున్నారు. He never thought. Even now they could not recognize. వారు ఇప్పటికీ కూడా ఆయనను గుర్తుపట్టలేదు. Their eyes are blinded. వారి యొక్క కనులు అంధత్వములో ఉంది. Our faith. If you lose the faith, it will affect on your sight. ఒకవేళ మీరు విశ్వాసాన్ని కోల్పోతే మీ దృష్టి పైన అది ప్రభావం He will చూపెడుతుంది. be speaking. We don't recognize. ఆయన మాట్లాడుతుంటాడు, గుర్తుపట్టము. So they forced him to stay with them. వారితో కూడా ఉండటానికి వారు ఆయనను బలవంతము చేశారు. Yes. Next. మాతో కూడా ఉండమని ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి When he అదృశ్యుడాయను. broke the bread and gave to them, suddenly their eyes are open. ఆయన రొట్టెను ఎత్తి స్తోత్రము చెల్లించి విరిచి పంచిపెట్టగా వారు వెంటనే గ్రహించారు. Their eyes are open. వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. అంటే అంతకుముందు అంటే అంతకు ముందు చెప్పండి, గుడ్డలు ఉన్నారా, కళ్ళు ఉన్నాయా? అంటే గుడ్డివారుగా అంధత్వంలో ఉన్నారా, చూసిన వారుగా ఉంటున్నారా? అంతకు ముందు యేసు ప్రభు అక్కడ తెరవక ముందు యేసుక్రీస్తు ప్రభు వారు వారి కన్నులు తెరవక వాళ్ళ ముందు కన్నులు తెరవబడేను. అంతకు ముందు ఏం చెప్తున్నాడు? కన్నులు లేవా, మూయబడయా? మరి ఎట్లా నడిచిండ్రు? ఆత్మతో నడిచిండ్ర, ఆత్మీయంగా నడిచిండ్రా? ఆత్మీయంగా మూయబడ్డాయి. దట్ ఇస్ ట్రూ. అది నిజము. Yes, the spiritual eyes were closed. వారి యొక్క ఆత్మీయమైన మనోనేత్రములు అంధత్వంలో ఉన్నాయి. They had eyes, వారికి కళ్ళున్నాయి, then they could not see. కానీ చూడలేకపోయారు. That's what the word of God says. దేవుని యొక్క వాక్యం అదే They రాయబడింది. have ears, they don't hear. వారికి చెవులున్నాయి కానీ వినరు. They have eyes, they don't see. వారికి కన్నులుండి వారు చూడలేరు. Many times that is our condition. చాలా సార్లు మన పరిస్థితి అదే. That's why we get into problems. అందుకొరకే సమస్యల్లో That's చిక్కుకుంటాము. why the spiritual chaos, spiritual confusion
in our life. అందుకొరకే ఆత్మీయమైన కలవరము, ఆత్మీయమైన గందరగోళము మన జీవితంలో ఉంటుంది. They opened, their eyes were opened. ఇప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. Immediately they said, "This is Jesus." వారు వెంటనే ఈయన యేసు అన్నారు. He disappeared. ఆయన అదృశ్యమైపోయాడు. What is shocking to them? వారికి ఎలాంటి విభ్రాంతి కలిగి ఉండవచ్చు. We have been talking to him. ఆయనతోనే మనం మాట్లాడుతొచ్చాము. What is that man? I don't know what happened to him. ఆయనకి ఏమైందో ఏం జరిగిందో తెలియదన్నాము. But one thing what we learned from this particular portion, కానీ ఈ సందర్భం నుండి మనం నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన పాఠము, Lord is mindful of discouraged people. ప్రభువు నిరుత్సాహము కలిగిన వారి పట్ల మనస్సును పట్టింపును కలిగిన వాడు. Never say that he's forgotten. ఎప్పుడు అనవద్దు ఆయన నన్ను మర్చిపోయాడని. See, he left so much in Jerusalem for two people's sake. He went all the way in the wilderness. యెరూషలేములో చేయవలసింది అనేకమైన పనులను ప్రక్కన పెట్టి ఆ ఇద్దరి కొరకు మార్గంలో వారితో పాటు నడుస్తూ వెళ్ళాడు. Bible says they were sorrowful. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, వారు దుఃఖముఖులై ఉన్నారు. Sorrowful. దుఃఖములో ఉన్నారు. You may be in sorrowful condition. బహుశా నువ్వు కూడా బాధలో దుఃఖములు ఉన్నావేమో. Some sorrow in your heart. నీ హృదయంలో ఏదో ఒక నిరుత్సాహము, Some sort of discouragement in your heart. నీ జీవితంలో ఏదో కృంగుదల. You want to achieve something you are not able to achieve. నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు కానీ Very సాధించలేకపోతున్నావు. much discouraged. ఎంతో నిరుత్సాహంలో ఉన్నావు. Lord is mindful of you. ప్రభువు నిన్ను మర్చిపోలేదు, నీ పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. He is not forgotten you. ఆయన నిన్ను మర్చిపోలేదు. He is always with you. ఆయన ఎల్లప్పుడు నీతో పాటు ఉన్నాడు. Never leave the faith. విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు. And one day you will see the glory of God. ఒక దినాన దేవుని యొక్క మహిమను చూస్తావు. Yes, that is very sure. అది ఖచ్చితంగా చూస్తావు. When Lord is mindful of these sorrowful two people, ప్రభు ఎప్పుడైతే ఈ యొక్క దుఃఖములో ఉన్న ఇద్దరు శిష్యుల పట్ల పట్టింపు కలిగి ఉన్నాడో, don't you think that He is mindful of you? ఆయన నీ పట్ల పట్టింపు కలిగి ఉంటాడని అనుకోవా? In what way you are inferior to those two people? ఆ ఇద్దరితో పోల్చుకుంటే నువ్వు దేంట్లో తక్కువ వాడివే? In what way you are inferior? ఎందులో తక్కువ వాడివే? You are equally precious to the Lord. ప్రభుకి నువ్వు సమానముగా ప్రశస్తుడవే. He is mindful of you. ఆయన నీ పట్ల పట్టింపు కలిగిన వాడు. You have so many desires to be accomplished, ఆయన నువ్వు నెరవేర్చుకోవడానికి ఎన్నో కోరికలు ఉంటాయి, and nothing is happening. ఏది కూడా జరగట్లేదు. All failure. అన్ని ఓటములే. Commit them into the Lord. వాటన్నిటిని దేవుని యొక్క చేతికి అప్పగించు. Commit them unto the Lord. దేవునికి అప్పగించు. And stay on faith. విశ్వాసములో నిలబడు. You will see the glory of God. దేవుని యొక్క మహిమను చూస్తావు. Yes, our Lord is not a God. Lot of people here, young people, you are waiting for seats, education, marriage, job, so many desires in your heart. ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు. మీ హృదయంలో ఎన్నో కోరికలు ఉంటాయి. ఉన్నతమైన విద్యకు వెళ్ళడానికి, లేదా ఏదైనా సీట్ సాధించడానికి, ఉద్యోగం కొరకు కావచ్చు, వివాహం కొరకు ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. Never allow discouragement to come to you. నిరుత్సాహము రావటానికి మీరు అనుమతించవద్దు. It will come. వస్తుంది. But why these portions are written? ఎందుకు ఈ సందర్భాలన్నీ రాయబడ్డాయి? Why? ఎందుకు? That we may get encouraged. మనము ప్రోత్సహించబడటానికి. For those people there was no scripture. వారికి లేఖనాలు లేవు. Though no scripture like this what we have. మనకున్న ఇలాంటి సదుపాయము వాక్యం వారికి లేదు. We have the scripture. మనకి ఇప్పుడు వాక్యం ఉంది. We have in the scripture the revealed will of God. బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తము వాక్యానుసారముగా మన ముందు We ఉంది. can know His plan and purpose and will in His word. ఈ లోకంలో ఆయన ఉద్దేశమైన ప్రణాళిక, ఆయన చిత్తమును నువ్వు గుర్తెరగవచ్చు. Never forget this thing. దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. Always He is mindful of us. ఎప్పుడు కూడా ఆయన మన పట్ల పట్టింపు కలిగిన వాడు. He will never allow you to get into more problem. Sometimes He may do it, but He will not do it forever. కొన్నిసార్లు మనము అధికమైన సమస్యల్లో చిక్కుకొనటానికి ఆయన అనుమతించడు. కొన్నిసార్లు అనుమతిస్తాడు, కానీ సంపూర్ణంగా విడిచిపెట్టడు. ఆయన మనతో కూడా ఉంటాడు. Peter, did he walk on the water or not? పేతురు నీళ్లపైన నడిచాడా లేదా చెప్పండి? గట్టిగా చెప్పండి. He walked. నడిచాడు. And for some I don't know what was the distance, చూడండి, ఎంతవరకు నడిచాడో తెలియదు, but he walked. కానీ నడిచాడు. Then suddenly అనుకోకుండా seeing the boisterous wind, తాను భయంకరమైన ఆ గాలులను చూశాడు. got afraid. భయపడిపోయాడు. He was started very well. చాలా చక్కగా ఆరంభించాడు. Bible says బైబిల్లో రాయబడింది, end is better than the beginning. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. Peter's beginning was glorious. పేతురు యొక్క ఆరంభము మహిమకరంగా ఉంది. What a glorious, oh, he got down.
చూడండి ఎలాంటి మహిమకరమైన ఆరంభము. Circus man. దోణిలో నుండి ఆ నీళ్ళపైకి దిగాడు సర్కస్ He వ్యక్తి was లాగా. walking. నడుస్తా ఉన్నాడు, He walked. నడిచాడు. Oh, what a wonderful thing. ఎలాంటి అద్భుతమైన విషయము. But what happened? కానీ ఏం జరిగింది? Beginning was very good. ఆరంభం బానే ఉంది, End was shameful. కానీ ముగింపు ఎంతో సిగ్గుకరము. Oh, he started sinking down. తాను మునిగిపోట సాగాడు. Lord, cried out, Lord, have mercy upon me. ప్రవాణ పట్ల కనికరముంచు అని కేకలు వేశాడు. Immediately he heard him అప్పుడు వెంటే చేతులు పట్టుకున్నాడు, and taking him to the boat. దోణిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ 11 మంది ఏం చేసి ఉండొచ్చు? ఇప్పుడు ఆ విధంగా దోణిలోకి వెళ్తుంటే 11 మంది చూసి ఏం చేస్తుండవచ్చు చెప్పండి? ఓపెన్ గా నవ్వుతే యేసు తిడతాడని ఇట్లా పేతురుని చూసి గట్టిగా నవ్వుతే ప్రభువు తిడతాడని ఈ విధంగా అంటే దాచుకొని నవ్వుండవచ్చు పేతురుని చూసి. ఎందుకు నవ్వుతాడు? మీరు ఉంటే తెలుస్తుంది అని తిడతాడమని నోరు మూసుకొని మూసుకొని నవ్వుతాడు. ప్రభు ఎక్కడ తిడతాడో మీరు కూడా అక్కడ ఉంటే అర్థమయ్యేదని వారు దాచుకొని నవ్వుతా ఉంటారు. Yes, Lord is mindful of us. దేవుడు మన పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. We have began, let us end in glorious way. మహిమకరముగా ఆరంభించాము కాబట్టి మహిమకరంగా ముగిద్దాము. Anybody knows that verse? ఎవరికైనా మాట తెలుసా? Better the end than the beginning. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. వచనం ఎక్కడుంది? చెప్పండి బ్రదర్, చెప్పండి. చెప్పండి ఎక్కడుంది? మీరు చెప్పకపోతే నేను చెప్తానులే. ఎక్కడుంది? ఎక్లెసియాస్టిక్స్ ప్రసంగి గ్రంథము 7th chapter 7వ అధ్యాయము and verse 8. 8వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాము Loudly. బిగ్గరగా. Yes. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. Yes. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. Better is the end than the beginning. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు. What a glorious thing you all have started. ఎలాంటి మహిమకరమైనది మీరందరూ ఆరంభించారు. Spiritual life, ఆత్మీయమైన జీవితము, spiritual journey. ఆత్మీయమైన ప్రయాణము. That's why you are here. అందుకొరకు ఇక్కడ ఉన్నారు, Otherwise you would not have been here. లేదంటే ఇక్కడ ఉండేవారు కాదు. But what you have started, కానీ ఏదైతే మీరు ఆరంభించారో hold on till the end. అంతము వరకు దాన్ని గట్టిగా పట్టుకొని Never get discouraged on the way. ఏ మాత్రము కూడా మార్గములో నిరుత్సాహపడవద్దు. Don't see the world and start sinking down. లోకమును చూసి మునిగిపోసాగొద్దు. When Lord is there in front of you, why he could see the wind? ప్రభువు ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు గాలిని చూశాడు? Why he has seen? ఎందుకు చూశాడు? Because of fear. భయాన్ని బట్టి. Lord is standing very close to him. ప్రభు ఎంతో సమీపంగా నిలబడ్డాడు. So Peter has seen the Lord. You may not see the Lord, but he is always at your side. పేతురు ప్రభుని చూడగలిగాడు, మీరు చూడలేకపోవచ్చు ప్రభుని, కానీ ప్రభు ఎల్లప్పుడూ మీకు సమీపంగా మీతో పాటు ఉన్నాడు. Yes. Thank God we all have began. దేవునికి వందనాలు, మనమందరం ఆరంభించాము. But end is the better than the beginning. కానీ కార్య ఆరంభము కంటే అంతము ఎంతో మేలు. May God help us దేవుడు మనకు సాయం చేయను in గాక. our spiritual problems, మన యొక్క ఆత్మీయమైన సమస్యల్లో, in our youth problems, మన యవన కాల సమస్యల్లో, in all these things. వీటన్నిట్లో Our Lord may help us. మన దేవుడు మనకు సాయం చేయను గాక. Don't lose your faith. మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు. Don't think God has forgotten. దేవుడు మర్చిపోయాడని అనుకోవద్దు. You trust in him ఆయన యందు నమ్మిక ఉంచు, and he will bring it to pass. అప్పుడు ఆయన వాటన్నిటిని కూడా నెరవేర్చేవాడుగా ఉంటాడు. May God bless this word. దేవుడి వాక్యమును దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాము.